హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇక శ్రీశైలంలో మేము స్వామివారి అన్నప్రసాదానికి అయితే వచ్చేసాము. ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్టు మాకు అప్పుడైతే కొంచెం అది నచ్చలేదని చెప్పాం కదా. తర్వాత ఒక్కసారైనా సరే రావాలి అని చెప్పేసి స్వామివారి ప్రసాదానికి అయితే వచ్చేసాము. దీనికి ముందు అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా చూడండి, మీకు మంచిగా అనిపిస్తాయి. తప్పకుండా మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ మీకు ఏమనిపించినాయో మా వీడియోస్ అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మీకు తోచిన కామెంట్ అయితే పెట్టండి. అలాగే వీడియోని లైక్ చేసి వీడియో పూర్తిగా చూడటానికి ట్రై చేయండి. ఇంకా లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలామంది ఇంకా భక్తులు అయితే అన్నప్రసాదం అయితే తీసుకుంటున్నారు. ఫస్ట్ మనం వెళ్ళక ముందుకే పప్పు, ఇంకా బీట్రూట్ కర్రీ ఒకటి, పచ్చడి, ఇంకా స్వీటు రవ్వ కేసరి కూడా పెట్టారు. దాని తర్వాత సాంబారు, మజ్జిగ, అన్నం అయితే ఉంటుందన్నమాట. ఇంకా తినేసాము మంచిగా స్వామివారి ప్రసాదం. హాయ్ అండి, ఇప్పుడు మేము పొద్దున బయటకు వెళ్తున్నాం అని చెప్పాను కదా. ఇక్కడ రోప్ వే ఒకటి, పాతాళ గంగ అవన్నీ చూసుకున్నాము. బోట్ జర్నీ కూడా చేసాము. తర్వాత స్వామివారి అన్నదానానికి అయితే వెళ్ళాము. రాత్రి మిస్ అయింది కదా, ఇప్పుడైతే వెళ్ళి మంచిగా స్వామివారి ప్రసాదం కూడా తినలేదు అని రాత్రి ఫీల్ అయ్యాం కదా. ఇప్పుడైతే అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ ఉన్న చిన్న ఏదైనా పార్క్ ఏదో ఉందంటే అది చూద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. అది అంటే తెలియలేదు ఎటు వెళ్ళాలని. ఇంకా అదొకటి స్కిప్ చేస్తే మ్యూజియంకి అయితే వెళ్ళాము. అవన్నీ కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను, తప్పకుండా స్కిప్ చేయకుండా. ఎవరైనా చూడాలి అనుకుంటే తప్పకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి 2:30 టైం అయితే అవుతుంది. అంటే 1 గంట కల్లా రూమ్కి వచ్చేసాము. ఇంకా ఒక గంట రెస్ట్ తీసుకొని ఇప్పుడైతే ఇంకా రూమ్ అయితే వెకేట్ చేసి ఇంకా బయలుదేరుతున్నాము. చాలా ఎండగా ఉంది, కాకపోతే లాంగ్ జర్నీ కదా. మళ్ళీ మనకి దారిలో ఇంకా వేరే ఒక టెంపుల్ ఉంది, అది కూడా చూసుకొని ఇంక వెళ్ళాలి. కాబట్టి అక్కడ ఎలా చూసుకున్న ఒక గంట టైం అయితే పడుతుంది కదా. చిన్నగా బయలుదేరి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. 2:30 అయితే అయింది. రూమ్ కీస్ ఇచ్చేసి అంతా చూసుకునేసరికి ఇక్కడే ఒక 10 నిమిషాలు పావు గంట అయితే టైం పట్టింది కదా. చూసుకొని ఇంకా బయలుదేరుతున్నాము. మళ్ళీ అక్కడ టెంపుల్ అయితే షూట్ చేస్తాను, చూపిస్తాను మీకు కూడా. వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి, నచ్చుతాయి మీకు తప్పకుండా. ఏదైనా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాము. ఎవరైనా రావాలనుకున్నా, చూడాలి అనుకున్నా, కొన్ని తెలియదు కదా అందరికీ, అవి కూడా మన వీడియోస్లో ఉంటాయి. తప్పకుండా చూసి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడైతే రూమ్ వెకేట్ చేసి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మేమైతే స్టార్ట్ అయిపోయాము. నా అవతారం చూసి దడుచుకోకండి. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం అన్నట్టు ఎండ అయితే మామూలుగా లేదనమాట. 2:30 అట్లాగా టైం అవుతుంది. అందుకని చెప్పేసి మొహం కాలిపోతూ ఉంటుంది. నాకైతే అసలు ఇలా గ్లామర్ కోసం అయితే అస్సలు కాదండి బాబాయ్. అసలు నాకు ఇలా కట్టుకుంటే అసలు ఊపిరి కూడా ఆడదనమాట. నాకు అసలు ఇష్టం ఉండదు అలాగా కవర్ చేసుకోవడం. కానీ మేము వెళ్ళే టైము అసలు కరెక్ట్గా ఎదురెండ అనమాట. మీకు కనిపిస్తుంది కదా ఎదురెండ. అది కాకుండా అసలు మొహం మొత్తం కాలిపోతుంది. కొంచెం అలా కవర్ చేసుకుంటే కొంచెం చల్లగా ఉంటుంది అనే ఫీల్ తోటి, అంతే. కానీ వేరేగా ఏం కాదు. ఇంకా కొంచెం స్పెట్స్ పెట్టుకున్నా కానీ మనకి కొంచెం కళ్ళకి ఎంత ఎఫెక్ట్ అవ్వకుండా కొంచెం కూల్గా ఉంటుంది అని చెప్పేసి అలా కవర్ చేసుకున్నాను. ఇలాగ బైక్ జర్నీ చేసేటప్పుడు ఇంకొకటి కూడా ఏంటంటే, అసలు మనం నార్మల్ చెప్పులు కాకుండా ఫుల్గా కవర్ అవ్వడానికి షూ వేసుకుంటే బెటర్ అని అనిపించింది నాకు. తర్వాత రియలైజేషన్ వచ్చిందనమాట. అలా కొంచెం కవర్గా మంచిగా మనం అలాంటి వేసుకుంటే బెటర్ అనిపించింది నాకు. నా ఫీలింగ్సే నేను చెప్తున్నాను. ఎండాకాలం ఏదైనా జర్నీ చేయాలంటే ఫుల్ కవర్ అయ్యే బట్టలు, లేదంటే చెప్పులు నార్మల్ కాకుండా షూ వేసుకోవడము, ఇట్లాగా ఫేస్ని కవర్ చేసుకోవడము, మన తలను కవర్ చేసుకోవడము చాలా మంచిది. అంటే వడదెబ్బ తగలకుండా, లేకపోతే మనకి ఎండలో వెళ్ళినప్పుడు కళ్ళు తిరుగుతూ ఉంటాయి, ఎనర్జీ డ్రాప్ అయిపోతూ ఉంటుంది కదా. అలాగా కొంచెం వాటి నుంచి కొంచెం మనకి డైరెక్ట్ మన మీద ఎండ పడకుండా ఉంటే కొంచెం మనం కొంచెం బెటర్గా ఫీల్ అవుతాము.
నాకు మెయిన్గా నాకు అది అర్థమైందనమాట. లేకపోతే నాకు అసలు అట్లాగా చున్నీలు కానీ స్కార్ఫ్లు కానీ అలా ఫేస్ అంతా కవర్ చేసుకోవడం నాకు ఎందుకో అసలు ఊపిరాడదు. నాకు మంచిగా గాలాడుతూ అలా వెళ్ళడమే అనిపిస్తుంది. కాకపోతే ఎండాకాలం కాబట్టి తప్పదు. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇక్కడ సాక్షి గణపతి టెంపుల్ అయితే చూస్తారు కదా. ఈ టెంపుల్ అయితే మేము వెళ్ళేటప్పుడే విజిట్ చేసాము. ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను. చూడకపోతే చూడండి, ప్లీజ్ చూడండి. మీకు నచ్చుతాయి మా వీడియోస్. నచ్చితే మీ ఫీలింగ్ ఏంటనేది మీ ఫీలింగ్ ఏంటి మా వీడియోస్ పట్ల, లేదంటే మీకు తోచిన కామెంట్ మీరు పెట్టండి. మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే అలాంటి కామెంట్స్ ఏదైనా చేయండి. ఇంకా నా అభిప్రాయంలో సాక్షి గణపతి టెంపుల్ వెళ్ళేటప్పుడు శ్రీశైలం వెళ్ళే ముందే దర్శనం చేసుకుంటే మంచిది. కాకపోతే మనకేంటంటే బస్సులు వెళ్ళే వాళ్ళకి కుదరదు కదా, బస్సులు అక్కడ ఆపరు. అందుకనే మొత్తం స్వామివారి దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు చేసుకున్న తర్వాత అక్కడ నుంచి వెహికల్స్ మాట్లాడుకొని వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. అలా కాకుండా ముందే చూడటం అనేది మంచిది. కుదిరినప్పుడు ఏమీ చేయలేము, రిటర్న్లో అయినా చూడటానికి ట్రై చేయండి. కానీ ఖచ్చితంగా వెళ్ళండి సాక్షి గణపతి టెంపుల్కి. ఇంక ఇక్కడైతే మనం అటకేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మనకి సాక్షి గణపతి టెంపుల్ నుంచి కొంచెం దూరం రాగానే మనకి కుడివైపే ఉంటుందన్నమాట. కుడివైపు వస్తే మనకి క్లియర్గానే ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. ఇంక ఇక్కడైతే చెట్టు దగ్గర ఇంకా మా బైక్ అయితే పార్క్ చేసేసుకొని టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము. మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదే అనమాట అటకేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ ఏంటంటే ఒక కుండలు చేసుకునే అతను స్వామివారి భక్తుడు. అతనికి ఒక గాయం అయ్యి ఆయన రక్తం ఆ కుండలో పడి ఆ కుండలోని స్వామివారు వెలిసారు అన్నట్టుగా, అంటే శివలింగంలో వెలిసారు, కుండలో శివలింగం లాగా వెలిసారని చెప్పి చెప్తారు. అది కరెక్టా కాదా, కరెక్ట్గా చెప్పానా లేదా అనేది నాకు మీరు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ ఏంటంటే మేము ఇంకా దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. లోపలైతే నేనేం షూట్ చేయలేదు. ఇంకా బ్యాగ్స్ కూడా మోసుకుంటూ తిరుగుతున్నాము. ఎందుకంటే ఇక్కడ కోతులు ఉన్నాయి కదా, కోతులు అయితే బైక్లో ముందు మనం జిప్లో ఏదైనా నార్మల్ చిన్న పేపర్ పెట్టినా కానీ అవి ఓపెన్ చేసేసి మొత్తం పీకి పాకాన్ని పెట్టేస్తున్నాయి. మొత్తం ఓపెన్ చేసి చిందరవందలు చేస్తున్నాయి. బైకుల దగ్గర ఏం పెట్టుకోవద్దు. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక చెట్టు అయితే చూపించాను కదా, సంతాన వృక్షం అని చెప్పేసి అక్కడ ఉంది. అక్కడ దీపారాధన చేసుకుంటున్నారు. అలాగే మనకి నాగశిలలు అవి కూడా ఉన్నాయి. ఇంకా అక్కడ కూడా దండం పెట్టేసుకొని తర్వాత ఇక్కడ లలిత అమ్మవారి శక్తిపీఠం అని చెప్పేసి ఉంది. ఇంకా అందుకని చెప్పేసి అక్కడికి కూడా వెళ్తున్నాము. ఇక్కడ గోశాల కూడా ఉందన్నమాట. అక్కడ గోశాల ఉంటుంది, అది కూడా చూసుకున్నాము. ఈ వీడియో ఏంటో ఒక్కోసారి అలా అయిపోతూ ఉంది, తప్పుగా అనుకోకండి. ఇంకా దాన్ని అంటే కట్ చేసేయడం ఎందుకు అని చెప్పేసి అలానే చూపిస్తున్నాను. అమ్మవారిని మీకు కూడా చూపిద్దామని చెప్పేసి. ఇంక తర్వాత ఇక్కడ స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు చిన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. అక్కడ కూడా దండం పెట్టేసుకున్నాము. అక్కడ ఒక పెద్ద ఆవిడ ఉన్నారు. ఆవిడ మనకి శతకోపం పెట్టేసి మనకి దేవుడి బొట్ట అయితే పెడుతున్నారు. ఇంకా అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరు దగ్గర దండం పెట్టుకున్న తర్వాత అమ్మవారి దర్శనం చేసేసుకొని పక్కనే ఇక్కడ సాలగ్రామాలు అయితే ఉన్నాయి. ఇంక ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ కూడా దండం పెట్టుకున్నాము. ఇక్కడైతే అభిషేకం చేసుకోవడానికి వాటర్ అయితే ఇస్తున్నారనమాట. ఎవరైనా చేసుకోవాలనుకుంటే 20 రూపీస్ పే చేసుకొని ఆ వాటర్ తీసుకొని సాలగ్రామ శివలింగాలు లోపల ఉన్నాయన్నమాట. అక్కడ అభిషేకం అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇంకా నెక్స్ట్ మన ప్లేస్ వచ్చేసి ఇంక ఇక్కడ పాలధార పంచదారకు అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇక్కడ శ్రీశైలంలో మనకి కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి, కొన్ని మేము చూడలేకపోయాము. ఇంకా ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరికి చాలా వెళ్ళాలి అనిపించింది, కానీ అది ముందుగానే ప్లాన్ చేసుకోవాలంట, లిమిటెడ్ టికెట్స్ ఉంటాయంట, కొంచెం రిస్కీగా వెళ్ళాలి అంట. అంతేగాని అందుకని చెప్పేసి కుదరలేదు. ఏమో మనం వెళ్ళాలి అనుకున్నా కొన్నిసార్లు ఆ దేవుడు కానీ దేవత కానీ అనుగ్రహం ఉండాలి కదా. ఇంకా ఒక్కోసారి మాకు అవకాశం వస్తే తప్పకుండా చూస్తాము. నెక్స్ట్ ఇక్కడ పాలధార పంచదార చూడటానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ జగద్గురు ఆదిశంకరాచార్యుల చిన్న టెంపుల్ అయితే ఉంది. ఆదిశంకరాచార్యులు గారు ఇక్కడే తపస్సు చేసుకున్నారంట. పరమేశ్వరుడి పాలభాగం నుండి వెలువడింది కాబట్టి పాలధార అని చెప్పేసి, పంచముఖం నుండి వెలువడిన 5 దారాలని పంచదార
అని చెప్పేసి అంటారని ఇక్కడైతే రాశారు. పాలధార పంచదార గురించి రాశారు. అక్కడ నేను సరిగ్గా చెప్పానో లేదో మీకు, అక్కడైతే బోర్డుని మీరు చూడాలనుకుంటే వెనక్కి జరుపుకొని వీడియో చూడండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆదిశంకరాచార్యులు ఇంకా అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది, చిన్న టెంపుల్. అక్కడ మొక్కుకొని తర్వాత ఇంక ఇక్కడైతే పాలధార పంచదార దగ్గరికి వెళ్ళేసి జస్ట్ మేము ఇంకా రిటర్న్ వెళ్తున్నాం కాబట్టి మేమేమి అంటే ఇక్కడ ఏమో స్నానం చేయాలి అట్లా ఏమి ఉండదు. జస్ట్ మనం వాటరు కాళ్ళు చేతులు కడుక్కొని నెత్తి మీద నీళ్ళు చల్లుకొని నమస్కరించుకుంటే చాలు అని నా అభిప్రాయం. చేసేవాళ్ళు చేస్తున్నారు. ఇంక ఇక్కడైతే వాటర్ అయితే ఎంత కూల్గా ఉన్నాయంటే, అంటే మేము ఎండలో నుంచి వచ్చాం కాబట్టి అలా అనిపించిందో లేదంటే ఇలాగే ఉంటాయో కొండల్లో అని తెలియదు, కానీ అసలుకు బాగా ఎండలో వచ్చి కాళ్ళు అలాగ వాటర్లో కింద పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉన్నాయి, కానీ చాలా చల్లగా చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. ఇంకా నీళ్ళు కూడా చాలా చల్లగా తీయగా ఉన్నాయి. ఇంకా నేనైతే కొంచెం కాళ్ళు చేతులు కడిగేసుకొని వాటర్ అయితే నెత్తి మీద చల్లుకున్నాను. ఫస్ట్ అయితే మా వారు వెళ్ళి నెత్తి మీద చల్లుకొని నమస్కరించుకొని వచ్చారు. తర్వాత నేను కూడా చల్లుకున్నాను. అక్కడ చాలామంది వాటర్ తీసుకెళ్ళి చాలామంది వాటర్ని బాటిల్లో పట్టుకొని తీసుకెళ్తున్నారు. అలాగే కొంతమంది ఇంకా స్నానం చేస్తున్నారు, కొంతమంది ఊరికే అట్లా నెత్తి మీద చల్లుకుంటున్నారు, కొంతమంది తాగుతున్నారు కూడా. వాటర్ అయితే చాలా ప్యూర్గా చాలా చల్లగా ఉన్నాయి. మేము ఇంకా మంచిగా అక్కడ కూడా చూసుకొని కొంచెం సేపే టైం స్పెండ్ చేసాం. ఎందుకంటే ఇంకా మనకి మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి కదా, చాలా దూరం అయిపోతుంది. 5 hours జర్నీ ఉంటుంది. ఎట్టా లేదన్నా సరే మనకి ఇప్పుడు నైట్ అయిపోతుంది కాబట్టి ఇంకా కొంచెం ఇబ్బంది ఉంటుంది మనకి. అందుకని చెప్పేసి నేను త్వరగా అయితే చూసుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాము. ఇక్కడ వచ్చేసి ఇంకా అప్పుడు కరెక్ట్గా మేము అక్కడ పాలధార పంచదార చూసుకొని బయటకు వచ్చేటప్పటికి కరెక్ట్గా 4 అయితే అయిపోయింది. ఇంకా 4కి అంటే స్టార్ట్ చేసాం అనుకోండి జర్నీ. ఇంకా అప్పటి నుంచి కంటిన్యూగా ఇంకా ఆగకుండా వెళ్ళాలి. అంటే చీకటి అయిపోతే కష్టం కదా జర్నీ, మనకి పగలు ఉన్నంత కన్వీనియంట్ అయితే ఉండదు. మీకు కనిపిస్తుంది కదా ఎదురెండ, కరెక్ట్గా ఎండ అయితే ఫుల్ మాడిపోతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. అప్పుడు ఈవినింగ్ 4 అయినా అట్లా బాగా ఎండ ఉంది ఎందుకో. ఇంకా కొండలు కదా, కొండల్లో ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. అది కాక చెట్లు అంత పచ్చగా మంచిగా లేవు. కొన్ని ప్లేసెస్ అయితే చాలా బాగా అనిపించింది, కానీ కొన్ని ప్లేసెస్ దగ్గర అయితే బాగా ఎండ్ ఎఫెక్ట్ అయితే బాగా తెలిసింది. ఇంకా తర్వాత రిటర్న్లో మీకు ఇక్కడ నంది ఉంది కదా, వెల్కమ్ శ్రీశైలం అనేది ఉంటుంది. అదే మీకు వెళ్ళేటప్పుడు కూడా నేను జర్నీ వ్లాగ్ అయితే చేశాను. ఆ వీడియోస్ అన్నీ కూడా చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. మంచిగా మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి మా వీడియోస్. నచ్చితే మీ ఫీలింగ్ ఏంటనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఈ జర్నీ అయితే మేము పెద్దగా ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే వెళ్ళేటప్పుడు మొత్తం జర్నీ వ్లాగ్ తీసాను కాబట్టి ఏం షూట్ చేయలేదు. ఇంకా మేము రిటర్న్ గుంటూరు శ్రీశైలం నుంచి గుంటూరు వచ్చేటప్పటికే మాకు ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది. 4కి స్టార్ట్ అయితే ఇంక ఇక్కడ నైట్ కూడా ఎందుకు కట్టుకున్నాను అంటే పురుగులు బీభత్సంగా తగులుతున్నాయి, కళ్ళల్లో పడుతున్నాయి. ఇంకా సేఫ్టీ ఇంపార్టెంట్ కదా. ఇంకా చిన్నగా వచ్చామన్నమాట. మనకి నైట్ జర్నీ కాబట్టి 1 గంట లేటే అవుతుంది రావడానికి. చిన్నగా వస్తేనే మంచిది, అంత లాంగ్ మీద నైట్ జర్నీ కాబట్టి చాలా చిన్నగా అయితే వచ్చేసాము. ఇంక నేనేం షూట్ చేయలేదు ఎక్కువ. ఇంకా 9:30కి గుంటూరు వచ్చిన తర్వాత టిఫిన్ చేసేసి ఇంక ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇదండి మా శ్రీశైలం ట్రిప్ వ్లాగ్స్ అన్నీ కూడా ఈ వీడియోతో కంప్లీట్ అయిపోతున్నాయి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్టయితే మీకు ఎలా అనిపించింది, మా వీడియోస్ నచ్చాయా, నచ్చితే మీకు ఎలా అనిపించింది మా జర్నీ వ్లాగ్స్, ఇక్కడ శ్రీశైలము గురించి చూపించిన వీడియోస్, మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో ఏదో ఒక కామెంట్ అయితే చెయ్యండి, మీకు తోచిన కామెంట్ అయితే. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.